ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం నారావారిపల్లికి చేరుకుంది. స్వగ్రామం నారావారిపల్లిలో కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్ నుంచి నారావారిపల్లికు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం తరలించారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో బయలుదేరనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి నారావారిపల్లి వెళ్తారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరవుతారు. ఏళ్ల రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా, నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బంధువులందరూ ఏఎస్జీ ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుని హైదరాబాద్ ఏఐజీలోని సోదరుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. పంతొమ్మిది 1952లో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు. ఇటీవలే నారా రోహిత్ నిశ్చితార్థం జరిగింది. ఈలోపే ఈ విషాదం చోటు చేసుకుంది. రామ్మూర్తి నాయుడు మరణ వార్తతో నారావారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరికాసేపట్లో రామ్మూర్తి నాయుడుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సో ఏపీ సీఎం చంద్రబాబు కూడా మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు నారావారిపల్లికి. సో ఆ తర్వాత కూడా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు నారావారిపల్లికి సంబంధించినటువంటి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ఇక్కడ చేరుకునింది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడే చంద్రగిరి ఎమ్మెల్యే లైవ్ ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, చంద్రబాబు గారు ఎప్పుడు వస్తున్నారు? పెద్ద ఆయన గారు ఇప్పుడు 11 గంటలకు వస్తున్నారండి. ఏర్పాట్లు దహన క్రియలు 2:30 నుంచి 3 గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది. దాని తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరై ఆల్రెడీ సంతాపం తెలియజేస్తున్నారు. సో తర్వాత కార్యక్రమాలు ఎలా ఉంటుందండి? అంటే చంద్రబాబు గారు ఈ రోజు కూడా ఇక్కడే ఉంటారా? ఎట్లా ప్రోగ్రామ్? ఇంకా షెడ్యూల్ తెలియలేదండి. పెద్ద ఆయన గారు వచ్చినాక షెడ్యూల్ తెలుస్తుంది. దాని తర్వాత డిస్కషన్. బంధువులు కానీ లేదా ప్రముఖులు కానీ ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ మినిస్టర్లు అందరూ వస్తున్నారు. గవర్నర్ గారు, మహారాష్ట్ర గవర్నర్ గారు వస్తున్నారట. ఇంకా ప్రముఖులు ఎవరు వస్తున్నారంటే నేను ఇక్కడ ఈ ఏర్పాట్లో ఉన్నా, మిగిలిన తెలుసు. సార్ ఒక నిమిషం, నాని గారు, రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు ఆయన గురించి చెప్పండి. మాస్ లీడర్ అనే వ్యక్తి రామ్మూర్తి నాయుడు. ఆయన తరఫున మేము అలవాటు చేసుకున్నాం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే ఆయన
94 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినట్టు రాజకీయం తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఆదుకున్నాడో ఆ ఒక్క దీంతో ఈరోజు నేను గెలవడం జరిగింది. మాకంతా కూడా ఆయన రాజకీయ గురు, మేమంతా కూడా ఉన్నాం. ఆ రామూర్తి ఉన్న టైంలో నేను సర్పంచ్ కూడా పనిచేయడం జరిగింది పాకాల మండలంలో. కాబట్టి మాకందరికి కూడా ఆయన మార్గదర్శి. ఓకే, సర్పంచ్గా మీరున్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా ఆయన మీతో అందరితో కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత ఆయన ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు, మీలాంటి యువతని ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు? సైడ్ వదిలేమా అంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అన్నగారు ఓడిపోవటం జరిగింది. కానీ మమ్మల్ని ప్రతి ఒక్క దానికి ఏ అధికారికి రమ్మన్నా వచ్చేవాడు, ఏ అధికారికి ఏం చేయాలని చెప్పేవాడు. ఇది ఇంకా మనతో ఇక్కడ ముస్లిం నేతలు మైనారిటీ ప్రార్థనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చారు కదా, ఈరోజు మీరు ఏ కార్యక్రమం నిర్వహించారు, ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రార్థనలు ఏంటి? సార్, మా ప్రార్థనలు ఏమంటే రామూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మాది చిన్నగొట్టికల్ మండలం బాక్రాపేట దీందార్పల్లి గ్రామం మాది. మా గ్రామాలకు ఏ ఒక్క లోటు కష్టాలు నష్టాలైనా కానీ అతను వచ్చేది పలకరించేది. ప్రతి ఒక్కరికి మైనార్టీలకు ప్రత్యేకంగా వచ్చి మీకేం లోటుపాట్లు ఉన్నాయి, ఎవరు సన్నబన్నోళ్ళు బీదోళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరింట్లో ఏదైనా కార్యక్రమాలు ఏదైనా అవుతాయా సన్నబన్న ఆడబిడ్డలకు ఉంటే చెప్పండి, నా వంతు నేను ఏదో వాళ్లకు తోడిస్తానని చెప్పడం జరిగేది. ఆ విధంగా అంతా కూడా ఆదరణాడు అతను చేసి. కాబట్టి ఈరోజు అతను కాలం అయినాడని తెలిసినప్పుడు నింటి కూడా మేము మసీదుల్లో దర్గాల దగ్గర ప్రార్థనలు చేసి మరియు మత గురువులు పిలుచుకొని వచ్చి ఇక్కడ కూడా ప్రార్థనలు చేసి అతనుకు జన్నత్ అంటే మా ఉర్దూలో స్వర్గానికి జన్నత్ అంటాం, జన్నత్ ముఖాం చేయాలా అనే ఉద్దేశంతో ప్రార్థనలు నిర్వహించాము. జన్నత్ అంటే తెలుగులో స్వర్గం అంటారు. ఆయనకు స్వర్గం కలగాల, వాళ్ళ కుటుంబమే ప్రశాంతంగా చల్లగా ఉండాలనేసి ఎప్పుడు మేము నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే మేము అందరూ అభిమానంలో అతను ఎప్పుడూ బాగుండాలని కోరేవాళ్ళం. ఆ విధంతో పిలుచుకొని వచ్చి ఈ కార్యక్రమము చేసి అతను ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. సార్, మీరు చెప్పండి, మీకు ఆయనకున్న జ్ఞాపకాలు ఏంటి? కాణిపాకానికి సంబంధించి కూడా చాలా కృషి చేశారని నిన్న వచ్చిన వాళ్ళు కానీ ఈరోజు చెప్పే పరిస్థితి. ఆయన ఎట్లా కాణిపాకం గురించి ఆయన ప్రయత్నం ఎలా చేశారు? రామూర్తి నాయుడు గారు ప్రజాప్రతినిధిగా ఎంత విజయం సాధించినాడు అని చెప్పడానికి ఈరోజు ఆయనకు ప్రజలు నివాళులు అర్పించడమే దానికి ప్రత్యక్ష నిదర్శనము. వారు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎన్నో విషయాలు చర్చించాము. అందులో భాగంగా అప్పుడున్నటువంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాణిపాకం గురించి అభివృద్ధి చేయాలి, కాణిపాకం ప్రభ దశ దిశలా చాటాలన్న ఉద్దేశంతో వారు దాని గురించి ప్రత్యేకంగా ఏదైనా పుస్తకాలు కానీ లేదా కరపత్రాలు ముద్రిస్తే బాగుంటుందని, అదేవిధంగా ఒక చలనచిత్రం టీవీ ఫిల్మ్ ఒకటి తీయాలని కూడా సంకల్పించాము. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాణిపాకం పైన తొలి టీవీ ఫిల్ము తీసి దాన్ని విజయవంతంగా ప్రదర్శించి వారి కోరిక అప్పట్లో నెరవేరడం జరిగింది. అంతేకాకుండా స్నేహానికి వారు చాలా విలువ ఇచ్చేవారు. మేము ఒక చిన్న కార్యక్రమం చేస్తే పుట్టపర్తి దగ్గర కరావలపల్లి అనే గ్రామంలో ఆ గ్రామానికి తను వెదుక్కొని వచ్చారు. ఆ విధంగా ఆయన ఒక ప్రజాప్రతినిధి మాత్రమే కాకుండా క్రీడా రంగము, సాంస్కృతిక రంగానికి ఎంతో సేవ చేశారు. కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ హాజరయ్యి వారికి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో మంది ఆయన్ని కడసారి చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితి. మొత్తంగా వృద్ధులు కావచ్చు, అన్ని వయసుల వాళ్ళు కూడా తరలి వస్తున్నారు ఆయన్ని చివరిసారి చూడడానికి. ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకునే పరిస్థితి. పెద్ద ఎత్తున బంధువులు ముఖ్యంగా ఇక్కడికి చేరుకుని ఆయన్ని చూసేదానికి వచ్చేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. వికలాంగులు కూడా చూస్తున్నాం మనం. వికలాంగులు కూడా ఆయనకి నివాళులు అర్పించేందుకు వచ్చి వెళ్లేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. మొత్తంగా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది.
మనం చూడొచ్చు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కావచ్చు, ఆ తర్వాత నివాళులర్పించి రావడానికి కావచ్చు, ఎట్లా ఇబ్బందులు లేకుండా వచ్చి వెళ్ళే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం పటిష్టంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే రెవెన్యూ అధికారులందరూ కూడా చేశారు. పూర్తిగా బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. మొత్తంగా 11 గంటలకి చంద్రబాబు ఇక్కడికి చేరుకోబోతున్నారు. చంద్రబాబు చేరుకున్న తర్వాత మొత్తం చంద్రబాబు మహారాష్ట్ర గవర్నరు అలాగే మంత్రులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు ఆయన నివాళులు అర్పించడానికి. ఈరోజు 2:30 నుంచి 3:30 లోపు దహన క్రియలు వాళ్ళ తల్లిదండ్రుల సమాధులు పక్కనే జరగబోతుంది. తర్వాత అంటే 4:30-6 రావుకాల లోపల అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. ఇక్కడి నుంచి 200 మీటర్లు మాత్రమే ఉంటుంది. అంతిమ యాత్ర కూడా త్వరగా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.